అందరికీ నమస్కారం. అన్నా క్యాంటీన్ సందర్శనలో భాగంగా మిట్ట మధ్యాహ్నం మండు టెండలో మరి పేద ప్రజలు నిలువు నీడ లేక ఇక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూసి మరి వెంటనే నీడ కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మున్సిపల్ నిధులతోని ఒక షెడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చెప్పిన వెంటనే మరి షెడ్ ని ఏర్పాటు చేసి ఇవాళ ఒక మంచి ఫెసిలిటీస్ తోని పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినడానికి ఒక వెసులుబాటు వీలు కల్పించామన్నటువంటి ఆనందం, సంతోషం ఇవాళ మనకు దక్కిందని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒకసారి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రికని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలు కడుపు నిండా అన్నం తింటుంటే 5 రూపాయలకే దాన్ని అన్నా క్యాంటీన్ ని రద్దు చేయడం జరిగింది. వాళ్ళు డిస్కంటిన్యూ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చాలా చాలా ఘోరమైనటువంటి చర్య. ఒకసారి తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని ఉండేది, జయలలిత గారు ప్రవేశపెట్టింది. అమ్మా క్యాంటీన్ ప్రవేశపెట్టినప్పుడు ఏడీఎంకే అధికారం కోల్పోయింది. కరుణానిధి గారు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా దాన్ని వాళ్ళు స్క్రాప్ చేయలేదు, దాన్ని కంటిన్యూ చేశారు. ఎందుకంటే అది మంచిది కాబట్టి. 5 రూపాయలకే పేదోడి కడుపు నింపినటువంటి అన్నా క్యాంటీన్ ని స్క్రాప్ చేసి వాళ్ళు క్షమించడానికి తప్పుని చేశారు. ఆ పేద ప్రజల యొక్క ఉసురు తగిలే, ఆ ఆకలి కేకల వల్లే వాళ్ళు ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కన్ఫైన్ అయ్యారని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటాం. ఇక మన అన్నా క్యాంటీన్ విషయానికి వస్తే నా నా సొంత డబ్బులు తవ్వనివ్వండి, ముఖ్యంగా ఎంతో మంది, వందలాది మంది కాదు వేలాది మంది దాతల యొక్క సహాయ సహకారాలతో నిర్విరామంగా సుమారు 845 రోజులు మనం అన్నా క్యాంటీన్ నడిపాం. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటే నా పుట్టినరోజు నాడు జూన్ 24వ తారీఖు మనం మొదలుపెట్టాం అన్నా క్యాంటీన్. 25వ తారీఖే మనం ఇక్కడ వేసినటువంటి టెంట్లని తీసేసి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. అయినా ప్రజలందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఒక బొబ్బులు పుల్లాగా నిలబడి మేము అన్నా క్యాంటీన్ ఇక్కడే నిర్వహిస్తాం, ఎవడు అడ్డుకుంటాడు అడ్డుకోండి అని అవాళ తొడకొట్టి సవాలు విసిరి అవాళ మొదలు వేసినటువంటి బీజం నిర్విరామంగా ఎండనక వాననక 845 రోజులు దిగ్విజయంగా కొనసాగింది. నేను ఒక పర్మిషన్ అడిగాను అప్పుడున్నటువంటి అధికారుల్ని, దయచేసి ఇక్కడ లోపల అన్నా క్యాంటీన్ నిర్వహించడానికి మీరు మాకు బిల్డింగ్ ఇవ్వద్దు, అందరూ రోడ్ల మీద మురికి కాలువల పక్కన పేద ప్రజలు రోజుకి 200-300 మంది భోంచేస్తున్నారు, దయచేసి ఈ లోపల ఈ ప్రాంగణం మాకు ఇవ్వండి, బిల్డింగ్ అక్కర్లేదన్నా కూడా మేము పేద ప్రజలకి ఇంకా ఉపయోగపడే వినియోగంలోకి ఈ అన్నా క్యాంటీన్ తీసుకురాబోతున్నాం, అక్కడ పర్మిషన్ ఇవ్వలేమని అన్నారు. ఏమీ చేయలేదు. ఖాళీగా 5 సంవత్సరాలు ఖాళీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ మన రాష్ట్ర మీటింగ్ కి వచ్చినప్పుడు ఇక్కడ అన్నా క్యాంటీన్ సందర్శించి మనల్ని అందరినీ కూడా, మన కార్యకర్తల్ని, మనల్ని అభినందించడమే కాకుండా తప్పకుండా ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తే మళ్ళీ మనం ఇక్కడే తెరుచుకుందామని వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఇవాళ పేద ప్రజలు, మన కూటమి ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కార్యక్రమం నిర్విరామంగా 3 పూటలు, మనం ఒక పూటే 250 నుంచి 300 మందికి పెట్టేవాళ్ళు, 3 పూటలు కలిపి సుమారు 700-800 మంది పేద ప్రజలు వారి యొక్క ఆకలి తీర్చుకుంటున్నారని మీకు అందరికీ సగర్వంగా
మనవి చేసుకుంటున్నాను. అదే విధంగా ఒక మంచి పని ఎవరైనా చేసినప్పుడు మనం మన ద్వారా అవ్వకపోయినా మనం దాన్ని కొనసాగించవలసినటువంటి నైతిక బాధ్యత మన అందరి మీద ఉందని, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా మంచి చేసినప్పుడు మనం మంచి చేశారని మనం ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోవడం చేతకాని వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉండడం అనవసరం అని నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సెలవు.